అరే టమాటా ఆనియన్ రేట్లు కేజీ 70 రూపాయలు రా. క్యాలీఫ్లవర్ అయితే 100 రూపాయలు. వెజిటేబుల్స్ పక్కన పెట్టు, ఫ్రూట్స్ అయితే లగ్జరీ. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 11% కి రీచ్ అయింది. ఈ ఇయర్ మొత్తంలో ఇదే హైయెస్ట్. నీకు వచ్చే సాలరీ మీద 30% ట్యాక్స్, ఎసెన్షియల్స్ మీద 18 to 20% ట్యాక్స్. అసలు ఏం ఖర్చులు వద్దురా, డబ్బులు దాచుకుందాము అనుకున్నా సరే సేవింగ్స్ మీద కూడా ట్యాక్సులు పెంచారు. ప్లెయిన్ పాప్కార్న్ మీద 5% జీఎస్టీ, దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తే 12% జీఎస్టీ, దాంట్లో క్యారమెల్ యాడ్ చేస్తే 18% జీఎస్టీ. హోటల్లో రోటీ తింటే 5% జీఎస్టీ, అదే పరాటా తింటే 18% జీఎస్టీ. ఈవీ నుంచి సెకండ్ హ్యాండ్ కార్ వరకు 18% జీఎస్టీ. అదే కొత్త కారు కొనుక్కోవాలి అనుకుంటే 30 to 40% ట్యాక్స్. దాన్ని రోడ్డు మీద నడపాలి అనుకుంటే టోల్ ట్యాక్స్. పెట్రోల్ అయితే సెంచరీ కొట్టేసింది. రూపీ రేటు మెల్లమెల్లగా పడిపోతుంది. క్యాపిటలిజం లో ఉంటున్నాం. క్యాపిటల్ గురించి కొంచెం కూడా ఐడియా లేదు. అలాగే 2025 కొంచెం కెరీర్ మీద ఫోకస్ పెట్టాల్సిన టైం. ఈ పర్టికులర్ 5 years లోనే మన లైఫ్ లో డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి. అది పెళ్లి అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, చావ్ అవ్వచ్చు. ఏది ఎటు నుంచి అటాక్ చేస్తుందో ఎవరు చెప్పలేరు. ఏ తొక్కలో కెరీర్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంటే చాలు అనుకుంటే మనం ఏం చేయాలి?